తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల మీద కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి పెట్టింది. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు పార్టీ పెద్దలు సైతం కదులుతున్నారు. ఈ క్రమంలోనే ఈ నెల 4న ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే రాష్ట్రానికి వస్తున్నారు. హైదరాబాద్లో జరిగే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన ఖమ్మం ఎంపీ రఘురామరెడ్డితో మా రీజనల్ కోఆర్డినేటర్ చిర్రారవి ఫేస్ టు ఫేస్. అఖిల భారత కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఏదైతే హైదరాబాద్లో పెద్ద సభ నిర్వహిస్తుంది. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లా నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలను తరలించడం కోసం ఖమ్మం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సభ నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ఏదైతే తుమ్మల నాగేశ్వరరావు గారు అట్లాగే ఎంపీ రఘురామరెడ్డి గారు వీళ్ళంతా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ప్రధానంగా హైదరాబాద్లో అఖిల భారత స్థాయిలో ఖర్గే గారు వస్తున్నారు, దానికి ప్రచారంగా అట్లాగే ఖమ్మం జిల్లా నుంచి ఎలా కదిలిస్తున్నారు? అంటే ఇప్పుడు ఖర్గే గారి ప్రోగ్రాము ఎలక్షన్స్ తర్వాత మొదటి అంశంగా పెట్టుకున్నారనమాట. పెద్దలు ఖర్గే గారు వస్తున్నప్పుడు ఇప్పుడు స్థానిక ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి. అదేవిధంగా జూబ్లీ హిల్స్ ఏరియాకు కూడా ఎమ్మెల్యే ఎలక్షన్స్ రాబోతున్నాయి అన్నమాట. పూర్తి స్థాయిగా కాంగ్రెస్ పార్టీని బలపరచాలనే ఉద్దేశంతో ఖర్గే గారు వస్తున్నారనమాట. దానికి ఖమ్మం జిల్లాకు సంబంధించిన ఇన్ఛార్జ్ శ్రవణ్ గారు వచ్చారు. దానికి మోడస్ ఆపరెండి అంటే ఎలా దానికి అరేంజ్మెంట్స్ చేయాలనో, ప్రతి నియోజకవర్గాల నుంచి మన వర్కర్స్ని ఎలాగా తరలించాలనేది ప్రోగ్రాము ఇవాళ పెట్టుకున్నాం అనమాట. అదేవిధంగా కొంత అవగాహన కల్పించాలి. ఊళ్ళల్లో మనం చేసే సంక్షేమ పథకాలు ఊళ్ళకి ఎట్టా తీసుకోవాలనేది దానికి కూడా ముఖ్యంగా డిస్కషన్ నడిచిందనమాట. అదేవిధంగా బంకచర్లుగా మీరందరూ వింటున్నారు అనమాట. ఎలా తెలంగాణకు అన్యాయం మళ్ళీ జరుగుతుంది అంటే, నిజంగా మాట్లాడాలంటే ఆంధ్ర సీఎంలతో మనము వాళ్లకు మిస్టేక్స్ వాళ్ళది కావు. మనం చేసే పొరపాట్లు అంటే కేసీఆర్ చేసిన పొరపాట్లు అంటే 2014 తర్వాత పవర్లోకి చేసిన పొరపాటు, తర్వాత రెండో దిశలో వచ్చినా కూడా వారు చేసే పొరపాట్లు. బంకచర్ల నేను ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేశాను. 956 టీఎంసీ వాటర్స్ మనకిచ్చేది గోదావరిలో, 550 టీఎంసీస్ వారికి పోవాలి. అది ఇవ్వకముందు ఎక్సెస్ వాటర్ ఏదైతే ఉందో వాళ్లకు ఆల్రెడీ ఈయన సైన్ చేసి హ్యాండ్ ఓవర్ చేశాడనమాట కేసీఆర్ గారు. అది బయటికి ఎక్స్పోజ్ చేయాలి. చేసే పథకాలు ఇన్ని ఉన్నాయన్నమాట. అందరికీ ఏదో విధంగా హెల్ప్ చేయాలనే పథకాలు ఇన్ని పథకాలు తీసామన్నమాట. అవి మేము ఎక్స్ప్లెయిన్ చేశామన్నమాట. ఇప్పుడు మీరు రైతు బంధు చూశారు, రైతు భరోసా చూశారు, మళ్ళీ ఒక విడుదల పడ్డది, సన్నబియ్యం చూశారు, బోనస్ చూశారు, ఇండ్లలోకి 200 యూనిట్ల కరెంట్ చూశారు, తర్వాత మీరు బస్ సర్వీస్ చూశారు. దానికి అన్నిటికీ ఖర్చు ఉందన్నమాట. అది వేల కోట్ల ఖర్చు చేస్తున్నాం అన్నమాట. ఇది ప్రజలకు అవగాహన కల్పించే విధానం కూడా మన వర్కర్స్ చెప్పాలనేది ఈ మీటింగ్లో చెప్పామన్నమాట. అయితే ప్రధానంగా స్థానిక ఎన్నికలు జరగబోతున్నాయి. దీంట్లో కాంగ్రెస్ పార్టీ ఎక్కువ స్థానాల కోసం కృషి చేస్తుందని భావించవచ్చా? డెఫినెట్గా ఇన్ని పనులు చేసినాక డెఫినెట్గా ప్రజలకు అన్ని విధాలుగా అవగాహన ఉన్నదన్నమాట. ప్రత్యేకంగా ఖమ్మం జిల్లా కదా, చాలా ఇక్కడ ఖమ్మం జిల్లాకు సంబంధించిన వ్యక్తులందరూ, ప్రజలందరూ చాలా ఇన్ఫర్మేటివ్ వ్యక్తులని నేను అనుకుంటున్నాను. ఇక్కడ ఎవరు అందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాల గురించి పూర్తి స్థాయిగా అవగాహన ఉన్నది. మళ్ళీ కొంత ఎక్కువ చెప్పాలనేది నా కోరిక. ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పథకాలు ఏదైతే ఉన్నాయో ప్రజల ముందు ఉంచడం కోసం కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఏదైతే కృషి చేస్తుంది, దానికోసం మేము హైదరాబాద్ సభను విజయవంతం చేయడం కోసం, సంక్షేమ పథకాలు చేయడం కోసం మాత్రమే ఈ సభ పెడుతున్నాం అని చెప్పేసి ఏదైతే ఎంపీ రఘురామరెడ్డి గారు చెప్తున్నారు. కెమెరామెన్ సుధాకర్తో చిర్రారవి, 99 టీవీ ఖమ్మం.